హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా ఈరోజు వెళ్ళే దేవుళ్ళందరినీ అయితే కోరుకుందాం అనుకుంటున్నాను. మీరందరూ బాగుండాలి, అలాగే ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే మనిషికి కావాల్సింది ప్రశాంతతే అనేది నా నమ్మకం అన్నమాట. ఎన్ని డబ్బులున్నా లేకపోయినా ప్రశాంతత ఉంటే సరిపోతుంది అని నాకు అనిపిస్తుంది. సో నేను వెళ్ళే దేవుళ్ళందరినీ అయితే మీరందరూ ప్రశాంతంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఇంటి దగ్గర పనులన్నీ అయిపోయిన తర్వాత చాలా రోజుల నుంచి యాదగిరి నరసింహస్వామి దగ్గరికి, అలాగే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ఏదో ఒక ఆటంకం ఎదురవ్వడం, ఏదో ఒక రకంగా పోస్ట్ పోన్ అవ్వడం జరుగుతూ వచ్చిందనమాట. సో ఫైనల్గా అయితే ఈరోజైతే ఆ టైం వచ్చేసింది. సో మేమైతే ఈరోజు ఈ యాదగిరి నరసింహస్వామి దగ్గరికి అయితే బయలుదేరి వెళ్ళామన్నమాట. సో ముందుగా చాలామందిమి అనుకున్నాము, కానీ ఫైనల్గా వచ్చేసరికి ఒక 5గురమే వచ్చామన్నమాట. సో 5గురమైనా పర్లేదు, తోడుంటే సరిపోతుంది కదా ఒకరికొకరం అని చెప్పేసి ఆయనతో బయలుదేరి వెళ్ళేసామన్నమాట. సో ఇక్కడ యాదగిరి నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాము. మధ్యాహ్నం 12 గంటలకి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 6 అయింది. 6 అవర్స్ జర్నీయే పట్టింది. ఇంకా ఒక రూమ్ తీసుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి ప్రశాంతంగా స్నానాలు అవి చేసి చక్కగా రెడీ అయ్యి గుట్ట మీదకైతే ఎక్కినామన్నమాట. సో నడుచుకుంటూ వెళ్దామని అనుకున్నాము. కావాలనే బస్సులు ఉంటాయి, ఫ్రీ బస్సులు పైకి, కానీ మేమైతే నడుచుకుంటూ వెళ్దామనే వెళ్ళామన్నమాట. సో 5గురము కలిసి వెళ్ళాము. 4గురే ఉన్నారేంటి అనుకుంటున్నారా? నేను ఫోటో తీస్తున్నాను కాబట్టి వాళ్ళు 4గురే ఉన్నారు. సో ఇంకా ఫైనల్గా అయితే పైకి గుట్ట మీదకి వెళ్ళిన తర్వాత అయితే టికెట్స్, ఫోన్లన్నీ పక్కకు పడేసి టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత అయితే సురేంద్రపురి అని దగ్గరలోనే ఒక 10 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సురేంద్రపురి ఉంటుందని, సో అక్కడికైతే వెళ్ళాము. అక్కడైతే చాలా విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు, ఈ శివయ్యది కానీ, హనుమంతునిది కానీ, అమ్మవారిది కానీ చాలా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే పెట్టున్నాయి ఇక్కడ. ఈ దేవతామూర్తులన్నీ ఇది రీసెంట్గా కట్టారో ఎప్పుడు కట్టారో నాకు కూడా తెలియదు, కానీ యాదగిరి నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే, అంతకన్నా ఎక్కువనైతే ఉండదు. సో ఇంకా అక్కడ దర్శనం అయిపోగానే ఇంకా మార్నింగే అయిపోయింది కదా దర్శనం, ఏం చేద్దామని చెప్పేసి ఇది చూడడానికి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇదంతా బయట ఏరియా. ఇంకా లోపలికి వెళ్ళాలంటే కౌంటర్ ఓపెన్ చేయలేదు, అంత పొద్దున కదా. సో కౌంటర్ ఓపెన్ చేసిన తర్వాత అయితే 350 రూపీస్ ఒక్కరికి ఉంటుంది. సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళడం అన్నమాట. ఇంకా లోపల అయితే మన దేశంలో ఉన్న అన్ని టెంపుల్స్ నమూనా దేవతామూర్తులు అక్కడక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటారు కదా, అవన్నీ అయితే లోపల ఉంటాయన్నమాట. సో టికెట్ కౌంటర్ ఓపెన్ తర్వాత అయితే లోపలికి వెళ్ళాలి. ఇంకా బయట ఇవన్నీ చూసిన తర్వాత అయితే ఇంకా ఫొటోస్ దిగడం అంటే మనకు అదే పని కదా. సో కొన్ని ఫొటోస్ అయితే దిగిన తర్వాత అయితే ఇంకా అక్కడ పరమశివుడు ప్లస్ పంచముఖ ఆంజనేయ స్వామి ప్లస్ వెంకటేశ్వర స్వామి ముగ్గురి ఆలయాలు ఒకే చోట ఉన్నాయన్నమాట. ఇక 3 ధ్వజస్తంభాలు పెట్టి 3 టెంపుల్స్. ఫస్ట్ అయితే శివయ్యది ఉన్నది, పరమశివుడు అయితే ఉన్నాడు. లోపలికి నాటాలోడు మీకైతే దర్శనం చేపిద్దామని అంటే, సో ఇక్కడ నుంచి ఆలయంలోకి దారి అని ఉంది. సో లోపలికి వెళ్ళగానే ఒక గోశాల ఉంది, ప్లస్ నవగ్రహాలు అన్నీ ఇక చాలా ఉన్నాయి. ఇంకా చెప్పడానికి టైం సరిపోదులేండి. ఎన్ని ఉన్నాయంటే చూడడానికి కళ్ళు సరిపోవు, చెప్పడానికి టైం సరిపోదు. సో 3 ధ్వజస్తంభాలు ముందున్నాయి. ఆ తర్వాత 3 ధ్వజస్తంభాలు అంటే ఒకటేమో శివాలయము లోపల, ఒకటేమో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం, ఇంకొకటేమో వెంకటేశ్వర స్వామి ఉన్నది. ఇంకా తర్వాత పక్కకు వచ్చేసరికి గోశాల అయితే ఉంది. ఇంకా అక్కడి నుంచి ఇవన్నీ చూసుకున్న తర్వాత అయితే బయటికి వచ్చేసాము. బయటికి వచ్చేసి ఒక చోట టిఫిన్ చేసి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని స్వర్ణగిరి టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఇదంతా స్వర్ణగిరి. ఇక్కడైతే ఎటు చూసినా శంకు చక్రాలు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏ గోడ మీద చూసినా ఎక్కడ చూసినా ఇవైతే స్టార్టింగ్లో మెట్లు ఎక్కే చోట పాదాలు అయితే ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి పాదాలు. ముందుగా అయితే ఆ స్వామివారి పాదాలకైతే నమస్కారం చేసుకొని ఇంకా మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఎన్ని మెట్లు ఉన్నాయో నేనైతే కౌంట్ చేయలేదు. సో మొత్తానికైతే ఎక్కడైనా దేవుడు మెట్ల మీదే ఉన్నాడు, మెట్లు ఎక్కడం మాత్రం తప్పలేదనమాట. సో ఎక్కి వెళ్ళిపోయాము. పైకి వెళ్ళగానే బాగా
రష్ ఎక్కువగా ఉన్నారు సాటర్డే కావడంతో. మేము ఫ్రైడే వెళ్ళాం కదా, ఇంకా సాటర్డే మార్నింగ్ నరసింహస్వామి దర్శనం అయింది, అలాగే సాటర్డేనే ఆంజనేయ స్వామి దర్శనం అయింది, అలాగే సాటర్డేనే వెంకటేశ్వర్ల స్వామి దర్శనం కూడా అయింది. సో శనివారం కాబట్టి జనం చాలా ఎక్కువగా ఉన్నారు. ఇంకా ఎక్కువగా ఉన్నా కూడా కోసేపు ఆగి టైం తీసుకొని అయితే ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇంకా అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నింటినీ చూసేసి వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ ఒకటి నీళ్ళలో ఒక స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది, పడుకున్న స్వామివారు ఉంటారన్నమాట. ఇంకా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మొబైల్స్ అక్కడ పెట్టి వెళ్ళాలి కాబట్టి బయటకు వచ్చిన తర్వాత మొబైల్స్ అన్నీ తీసుకున్నాం. మళ్ళీ మేము బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎంత లైన్ ఉంది చూసారా, చాలామంది జనం అయితే వచ్చారు శనివారం కనుక. సో ఇంకా బయటకు వచ్చింది. ఈ గంట అయితే కొట్టడం ఉండేదంట అంతకుముందు, కానీ ఇప్పుడు గంట కొట్టడం మానేసేసారు ఎందుకో. ఇటు పక్కనే ఉండేది ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే పెద్ద గంట ఉంది, ఆ గంట అయితే క్యూ లైన్ కట్టి కొడుతున్నారని చెప్పు, మరి దేనికో మొత్తానికైతే గంట కొట్టడం అయితే బంద్ చేశారు, ఎందుకో తెలియదు. సో మేమైతే ఇంకా దర్శనమై బయటికి వచ్చిన తర్వాత అయితే ఈ చెప్పాను కదా, ఒక స్వామివారి మూర్తి పడుకున్న వాటర్లో పడుకొని ఉంటుంది స్వామివారి విగ్రహం అయితే. సో ఆ పడుకున్న విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా ఎంట్రీ ఇది. ఇక్కడ నుంచి ఎంట్రీ అయితే చుట్టూ పైనుంచి తీస్తే ఇంకా చాలా బాగా వస్తుంది వీడియో. పైనుంచి చాలామంది తీశారు, చాలామంది వీడియోస్ ఇదివరకు మీరు చూసే ఉంటారు. టెంపుల్ అయితే చాలా బాగుంది, చూడడానికి ఇంకా చెప్పడానికి ఏమీ లేదు, ఒకసారి వెళ్ళి చూస్తే మీకే తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడే స్వామివారిది ఈ విగ్రహం ఉంటుంది. ఇంక ఇక్కడైతే కాసేపు ఉండి ఇంకా ఫోటో సెక్షన్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా తీసుకున్న తర్వాత అయితే బయటకు వచ్చేసాను అనమాట. ఇలా అయితే ఒకే రోజులో యాదగిరి నరసింహస్వామి దర్శనము, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనము, శివయ్య దర్శనము, అలాగే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా కంప్లీట్ చేసేసుకున్నాం అన్నమాట. ఇంక ఇక్కడే అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది ఈ స్వర్ణగిరిలో. యాదగిరిలో కూడా ఉంటుందంట. మేము ఇంకా ఇటు నుంచి ఇటే వెళ్ళొచ్చాను, ఇటే వచ్చాము కాబట్టి ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమం దగ్గరికి అయితే వెళ్ళాము. 2 o'clock వరకు అన్ని దర్శనాలు అయిపోయాయి, చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా. ఇంకా దర్శనాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం దగ్గరికి వెళ్ళాము. అన్నదానంకి వెళ్ళే రూట్లో ఒక ప్యాలెస్ అయితే ఉంది, ఇదే అండి ఆ ప్యాలెస్. ఇది కూడా స్వామివారి కోసం కళ్యాణం కోసం కట్టించిన ప్యాలెస్ అంట. చాలా బాగుంది, పెద్దగా, చాలా పెద్దగా ఉంది. ఇక ఈ ప్యాలెస్ వెనకాల అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో ప్యాలెస్. ఇది ముందు భాగం అనుకుంటా, ఇప్పుడు మనం వచ్చింది అటు నుంచి వచ్చాం కదా. సో చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఎక్కడో ఏవో కోటలు చూసినట్టు అనిపించింది నాకైతే, ఏవో కోటలు అంటారు కదా, సో అలా అనిపించింది అనమాట, ఆ కలరు అవన్నీ కూడా. ఇంకా అన్నదానం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఒకసారి అయితే వీలుంటే తప్పకుండా వెళ్ళండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.